కుంభరాశి వాళ్లకు గురువు పంచమస్థానములో మిథునములో ఉంటాడు. పంచమస్థానం అంటే ఏమిటిది? పుత్రస్థానము. అంటే వంశాభివృద్ధి, సంతానం వలన పేరు ప్రతిష్టలు ఇవన్నీ సంప్రాప్తం అవుతాయి. ఒకవేళ గనక పెళ్లి చేసుకొని సంతానం లేకపోతే వాళ్ళకు సంతానం కలిగే అవకాశం ఉంటుంది కుంభరాశి వాళ్ళకు. కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు ట్రై చిల్డ్రన్స్. పిల్లల కోసము ఇది మంచి సమయం కుంభరాశి వాళ్ళకు. ఇక బృహస్పతి పంచమ స్థానము నుండి మిథునము నుండి కర్కాటకములోనికి 6వ స్థానంలోకి వస్తాడు. చూడండి, 6వ స్థానం అంటే ఏమిటిది? శత్రుస్థానములో బృహస్పతి వీక్ అయిపోతాడు, అప్పుల పాలైపోతాడు, రోగాల పాలైపోతాడు, బాధల పాలైపోతాడు. అందువలన కుంభరాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి మార్చి నుంచి జూన్ 1 వరకు మీకు అంత బాగానే ఉంటుంది. కుటుంబము, కుటుంబ సుఖము, కుటుంబ సౌఖ్యము, కుటుంబంలో అనురాగాలు ఇవన్నీ బాగుంటాయి. ఎప్పుడైతే మీరు జూన్ 1 నుంచి అక్టోబర్ 31కి వస్తారో పార్ట్ 2 అది పార్ట్ 2 టైం. ఎప్పుడైతే పార్ట్ 2లోకి వస్తారో శత్రుస్థానంలో పడ్డాడు బృహస్పతి. అందువలన అప్పులు, రోగాలు, శత్రుబాధలు, శత్రుపీడలు, నిందారోపణలు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోవాలి. అందువల్ల కుంభరాశి వాళ్ళు కూడా ఏం చేయాలి? ఓం బృహస్పతయే నమః, ఓం గురవే నమః మూలమంత్రాన్ని చేయాలి. బృహస్పతి మూలమంత్రాన్ని బాగా చేయండి. రకరకాలుగా మీకు చెప్తారు, అది చేయండి, ఇది చేయండి అని. సరైనవి కావు, ప్రామాణికం కాదు, శాస్త్రీయం కాదు. బృహస్పతిని పట్టుకోయా. నీకు ఇచ్చేది ఎవరు? బృహస్పతి. ఆ బృహస్పతి కష్టంలో ఉన్నాడు. నువ్వు బృహస్పతిని కోరుకోకుండా ఎవరినో కోరుకుంటే ఎట్లా? ఇక బృహస్పతి 6వ స్థానము నుండి అంటే కర్కాటకము నుంచి 7వ స్థానములోనికి సింహంలోనికి ప్రవేశిస్తాడు. మరి 7వ స్థానములో బృహస్పతి ఏమిస్తాడు? కలత్రస్థానం. చెప్పాను కదా, మళ్ళీ కుటుంబ సుఖాలు, అనురాగాలు, మమతానురాగాలు ఇవన్నీ ఇస్తాడు, కుటుంబపరంగా ఇస్తాడు. ఇక 7వ స్థానం నుంచి మళ్ళీ బ్యాక్అవుట్ అవుతాడు. చూడండి, బృహస్పతి 7 నుంచి మళ్ళీ 6లోకి వెళ్తాడు వక్రీకరించి. వక్రీకరణ మంచిదే, కానీ బ్యాడ్ స్థానంలోకి వెళ్తున్నాడు, శత్రుస్థానంలోకి వెళ్ళాడు. అందువలన కుంభరాశి వాళ్లకు గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరంలో అప్పులు, రోగాలు, శత్రుబాధలు ఇవి ఉంటాయి. ఇవి లేకుండా ఉండాలంటే మీరు బృహస్పతి నామ జపాన్ని చక్కగా మీరు చేసుకోవాలి. ఇక కుంభరాశి వాళ్లకు కేతువు 7వ స్థానములో ఉంటాడు. ఎప్పుడైతే కేతువు 7వ స్థానంలో 7వ స్థానంలో ఉన్నాడో ఇంకా వైరాగ్యం, నిరాసక్తి ఇవన్నీ వస్తాయి వాళ్ళకు. మార్చి 19 నుంచి డిసెంబర్ 4 వరకు కేతువు రాహు ప్రభావం వలన మీరు ఒక రకమైన వైరాగ్యంలో ఉంటారు. మీరు ఇవాళ నుంచి మీకు వైరాగ్యం మొదలవుతుంది. ఎందుకు? ఇప్పుడు విన్నారు కదా, అప్పులు ఉన్నాయంట, రోగాలు ఉన్నాయంట అని ఇంకా స్టార్ట్ వైరాగ్యం. ఏం భయపడవలసిన అవసరం లేదు. చెయ్యవలసిన జపము చెయ్యాలి, జాగ్రత్తలు తీసుకోవాలి.
చూడండి, ఇట్లా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టాలి, ఓ ప్లానింగ్తో ఖర్చు పెట్టాలి, అన్నీ ఆలోచించుకొని ఖర్చు పెట్టాలి. లేదనుకోండి అప్పుల పాలవుతారు, ఏమి లేదు. చూడండి, మనము ఇంత పెద్ద మహా ఆలయం కట్టాం. చాలామంది ఏమనుకుంటారు? అబ్బా, ఈ సంవత్సరం స్వామికి చాలా డబ్బులు వచ్చింటాయి అనుకుంటారు. మీకు తెలుసో లేదో చెబితే నవ్వుకుంటారు. ఈ స్వామి ఇలా చెప్తాలే అనుకుంటారు. చూసారా, ఈ కార్యక్రమం ప్రారంభం చేయకముందు మహాపీఠానికి ఉన్న అప్పులు ఎంతరా అంటే 1,80,00,000. సరే, ప్రోగ్రాం అంతా అయిపోయింది. ఫోన్లే నాయన, అప్పులు పోయింటాయి, ఈ గ్రహాలు పాపం తొలగించి ఉంటారు అనుకున్నా నేను. ఏంది తొలగించేది? మొత్తం లెక్కలు దిగండ్రా అంటే మళ్ళీ ఎక్కడికి వచ్చారంటే అక్కడికే వచ్చారు. చూసారా బాబు, మరి నేను అంటున్నాను, ఎందుకు ఇట్లా జరిగింది అని అంటే ఎక్కువగా ఆలోచించకుండా చేయడం. ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, దానికి ఎంత, దీనికి ఎంత అని లెక్కలు వేసుకోవాలి కదా. లెక్కలు వేసుకోకుండా ఏదో రాజులాగా అది కట్టి ఇది కూడా కట్టి అని చెప్తే ఎట్లయా? రాజులు అట్లా చెప్పొచ్చు, రత్నాలు ఉంటాయి కాబట్టి. మన దగ్గర ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు మోసకపోండ్రా అంటే కూడా డబ్బులు ఏంటి అంటారు. చూసారా బాబు? కాబట్టి ప్లానింగ్ ఉండాలి. అందుకే చూడండి, ఈసారి నేను కూడా జాగ్రత్త పడుతున్నా. వాట్ ది ఎస్టిమేషన్, ఎక్కువగా ప్రోగ్రాంలు చేయడం వద్దు, తగ్గించుకోవాలా అని ఒక నిర్ణయానికి వచ్చా నేను కూడా. చూసారా బాబు, ఈ రకంగా కుంభరాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. ఇక రాహువు కుంభరాశి వాళ్లకు మార్చి 19 నుంచి డిసెంబరు 3-4 వరకు 1లో ఉంటాడు. రాహు 1లో ఉన్నాడు అనుకో, ఇంకంతే ప్రభంజనం. అసాధారణమైన స్వభావాన్ని ప్రదర్శిస్తాడు రాహు. అంటే కుంభరాశి వాళ్ళు ఈ రోజు నుంచి డిసెంబర్ 4 వరకు గుర్తుపెట్టుకోండి, చాలా మీరు ఎక్స్ట్రాడినరీగా ఉంటారు. ఏ విషయమైనా సరే, అది మీ ఉద్యోగం కావచ్చు, మీ కుటుంబ జీవితం కావచ్చు, మీ బిజినెస్ కావచ్చు, అసాధారణంగా ఉంటారు. ఇక కుంభరాశి వాళ్లకు శనీశ్వరుడు 2వ స్థానంలో ఉంటాడు. మరి 2వ స్థానం అంటే ఏమిటిది? ధనస్థానం. శనీశ్వరుడు డబ్బులు ఇస్తాడు, కానీ కొంచెం ఆలస్యం చేస్తాడు. కాబట్టి కుంభరాశి వాళ్లకు శనీశ్వరుని వలన డబ్బులు వస్తాయి, డోకా లేదు. బట్ కొంచెం టైం తీసుకుంటాడు శనీశ్వరుడు, డబ్బులు మాత్రం మీకు వచ్చే తీరుతాయి. ఇక డిసెంబర్ తర్వాత రాహు కేతువులు మారిపోతారు. కేతువు 6లోనికి ప్రవేశిస్తాడు, 7 నుంచి 6లోకి. అప్పుడు ఏమవుతుందంటే అద్వైత దృష్టి. చూశారా బాబు, బృహస్పతి శత్రుస్థానములోకి వెళ్తే అప్పులు, రోగాలు, బాధలు. అదే కేతువు శత్రుస్థానంలోకి వెళ్ళాడు, మళ్ళీ బాధలు పడుతున్నాడా? బాధలు పడ్డాడు. అద్వైత దృష్టి. ఆ శత్రువు కూడా వాడు నేనే కదా, వాడిలో కూడా శివుడు ఉన్నాడు కదా, అంత దైవమే కదా, ఏంది నేను వాడిని కొట్టేది, ఏంది నేను వాడిని చంపేది, ఎవడు చంపేది, అంత మనసే కదా అని అద్వైత జ్ఞానానికి వస్తాడు కుంభరాశి వాళ్లకు. కాబట్టి కుంభరాశి వాళ్ళకు కేతువు ఈ సంవత్సరం ఏమిస్తాడంటే అద్వైత దృష్టిని ఇస్తాడు, అద్వైత జ్ఞానాన్ని ఇస్తాడు ఆయన. ఇక రాహు చూడండి 12వ స్థానంలోకి వెళ్తాడు, 1 నుంచి 12వ స్థానంలోకి వెళ్తాడు. ఎప్పుడైతే రాహు 12లోకి వెళ్ళాడో, వ్యయస్థానం అది, ఏం చేస్తాడంటే
విదేశ సంబంధాలు, విదేశ వ్యాపారాలతో ముడిపెడతాడు రాహు. ఈ రకంగా మీకు అర్థమైంది. ఇక కుజుని పరిస్థితి ఏమిటిది అని అంటే, జూన్ టు ఆగస్ట్ కుటుంబ గొడవలు ఉంటాయి, చూసుకోండి. నవంబర్ టు మార్చ్ దంపతుల మధ్య గొడవలు ఉంటాయి, చూసుకోండి. ఇక కుంభరాశి వాళ్ళకు ఏమిటిదయ్యా ప్లస్ అంటే, చూసారా, ఎన్ని మైనస్సులున్నా ఇంకో ప్లస్ చెప్తున్నా మీకు. ఏమిటిది? కుంభరాశి వాళ్లకు ఏలినాటి శని 3వ దశ ఉంటుంది. ఏలినాటి శని గనక ఉంది, 3వ దశ నడుస్తుంది అంటే శనీశ్వరుడు వాళ్ళకు సత్ఫలాలు ఇస్తాడు, సంతోషపెడతాడు, అద్భుతమైన కార్యాలు చేయిస్తాడు శనీశ్వరుడు. చూశారా బాబు, కొంతమంది జ్యోతిష్కులు ఏం చేశారంటే, శనీశ్వరుడు ఉన్నాడయ్యా, ఏలినాటి శని ఉందయ్యా, బాలేదయ్యా అంటారు. నీకు తెలివి లేదయ్యా. ఏలినాటి శనిలో 3వ దశ. శనీశ్వరుడు ఎవరికైనా ఏమిస్తాడు? జయాలు, సుఖాలు, శుభాలు, అద్భుత కౌశల్యములు, అద్భుత ఆవిష్కరణలు, ఘనకీర్తి, శాశ్వతమైనటువంటి పేరు ప్రతిష్టలు ఇస్తాడు. కాబట్టి కుంభరాశి వాళ్లకు గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరము మీకు మంచి ఫలాలు శనీశ్వరుడు ఇస్తాడు. అందుకని బృహస్పతి నామ జపం, శనినామ జపం, కుజనామ జపం కంపల్సరీ చేయండి. కేతునామ జపం చేస్తే ఇక కుంభరాశి వాళ్ళకు తిరుగులేదు.